జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనము మహాలక్ష్మి ఉపాఖ్యానం విందాము. నారదుడు ఆనందభరితుడే మరొక ప్రశ్న వేశాడు. సావిత్రి యమ సంవాదం విషగా గాయత్రి ఉపాఖ్యానం విన్నాను, జన్మధన్యమైంది. ఇప్పుడు లక్ష్మి ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది, దయచేసి వివరించు అని నారాయణ మహర్షిని అడిగాడు. ఇక నారాయణ మహర్షి ప్రారంభించారు. నారద, సృష్టికి ఆదిలో శ్రీకృష్ణ పరమాత్మకు వామాంక భాగం నుంచి రాసమండలంలో మహాదేవి ఆవిర్భవించింది. అత్యంత సుందరాకారం, శ్యామల, చాలా అందగత్తె, 12 ఏళ్ల యవ్వనవతి, శ్వేత చంపక వర్ణంలో చూపులకు హాయిగా ఉంది. మనోహారిణి, శరత్పూర్ణిమ చంద్రబింబానన శరత్పూర్ణ పద్మాక్షి ఆవిర్భవించింది. ఆ దేవి ఈశ్వరేచ్ఛతో హఠాత్తుగా 2 రూపాలు ధరించింది. రూపం, రంగు, తేజస్సు, వయస్సు, కాంతి, యశస్సు, వస్త్రధారణ, భూషధారణ, చిరునవ్వులు, గుణగణాలు, వీక్షణ, ప్రేమ, అనునయం అన్నింట అచ్చం ఒకేలా ఉన్న 2 స్త్రీమూర్తులు. వామభాగం మహాలక్ష్మిగా, దక్షిణ భాగం రాధాదేవిగా రూపుదాల్చింది. ఇప్పుడు ట్విన్స్ ఎలాగో అలాగా అప్పుడే ట్విన్స్ ఉన్నారన్నమాట అండి. ఇంకా వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మని వరించింది. తర్వాత మహాలక్ష్మి వరించింది. అప్పుడు వారి పట్ల గౌరవ ఆధారాలతో పరమాత్మ తాను కూడా 2 రూపాలు ధరించాడు. దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు, వామభాగం నుంచి చతుర్భుజుడు అవతరించారు. ద్విభుజుడు రాధాకాంతుడు, చతుర్భుజుడు లక్ష్మీకాంతుడు. శుద్ధ సత్వ స్వరూపుడే గోపి జనతో పరివృతుడే చతుర్భుజ నారాయణుడు లక్ష్మీ సహితంగా వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అన్నింట సమానులైన ఆ పురుషులిద్దరూ కృష్ణ నారాయణులు. స్నిగ్ధ దృష్టులతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది కనుక మహాదేవిని మహాలక్ష్మి అన్నారు. యోగశక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణత, సాత్వికురాలు, శుద్ధ సత్వ స్వరూపిణి, సర్వ సౌభాగ్య సంయుత, నారాయణుడికి అత్యంత ప్రేమాస్పద, సర్వాంగన ప్రధాన. ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వసంపత్ స్వరూపిణిగాను, స్వర్గలోకంలో పేరు ఈవిడికి. అంశావతారం వెలుగొందింది ఆవిడ. పాతాళంలో నాగలక్ష్మి, రాజులలో రాజ్యలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి, గోవులలో కామధేనువు, యజ్ఞాలలో దక్షిణాదేవిగాను, పద్మినులలో క్షీర సముద్ర రాజధానిగాను, చంద్రుడిలోని శోభాలక్ష్మిగా, సూర్యుడిలోని తేజలక్ష్మిగా, ఇలా రత్నాలలో, ఫలాలలో, జలాలలో, రాజులలో, రాజపత్నులలో, దివ్య స్త్రీలలో, గృహాలలో, సర్వసస్యాలలో, వస్త్రాలలో, స్థలాలలో, దేవతా ప్రతిమల్లో, మంగళఘటాలలో, మాణిక్యాలలో, ముత్యాలలో, పుష్పమాలికలలో, మణులలో, హీరాలలో, క్షీరాలలో, చందనాలలో, వృక్షాలలో, నవమేఘాలలో అంతటా శోభాదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతున్నాయి. ఈ అన్నిట్లో కూడా శ్రీ మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నేల మీద పెట్టడం, అగౌరవపరచడం అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అందుకనే లక్ష్మీదేవిని గౌరవంగా, ప్రేమగా స్త్రీలను, అలాగే అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను బాగా చూసుకోవాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని. అలాగే రాజులలో రాజలక్ష్మి, అలాగే రాణీలుగా, శోభలుగా అలా. ఎందుకంటే వాళ్ళు రాజపత్నిలో లక్ష్మీదేవి ఉన్నది కాబట్టి వాళ్ళు రాజు అయ్యారు. అంతే కదండి. శ్రీపతి, భూపతి అంటారు తప్పించి డైరెక్ట్గా రాజు, మహారాజు అలా అన్న శ్రీపతి. మహా అంటే మహాలక్ష్మి, మహాలక్ష్మిలో మహా రాజు,
మహారాజు. అలాగా లక్ష్మీదేవిని ఎంతో గౌరవంగా చూసుకుంటేనే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. ఇక ఈ మహాలక్ష్మిని మొట్టమొదటగా వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు అర్చించాడు. తర్వాత బ్రహ్మదేవుడు, శంకరుడు అర్చించారు. క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. స్వయంభూ మనువు అటుపైన మహారాజులు ఉపాసించారు. ఋషీంద్రులు, మునీంద్రులు, మానవులు, పాతాళంలో నాగులు ఉపాసించారు, అర్చించారు. భాద్రపద శుక్లాష్టమి నాడు ప్రారంభించి పక్షం రోజుల పాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మి వ్రతం చేశాడు. చైత్ర, భాద్రపద, పుష్య మాసాలలో ప్రతి మంగళవారం నాడు కూడా విష్ణుమూర్తి అర్చిస్తూ ఉంటారు. పుష్య సంక్రాంతి నాడు మాఘ మంగళవారాల్లోనూ, వర్షాంతంలోనూ, భువనత్రయాలలోనూ స్వయంభూ మనువు లక్ష్మీ పూజలు చేశాడు. ఇంద్రుడు మంగళవారాల్లో అర్చించాడు. కేదార, నీల, సుబల, నల, ధ్రువ, ఉత్తానపాద, బలి, కశ్యప, దక్ష, కర్దమ, వివస్వత్, ప్రియవ్రత, చంద్ర, కుబేర, వాయు, యమ, అగ్ని, వరుణాది దేవతలందరూ సర్వత్రా భక్తితో పూజలు చేసి మహాలక్ష్మి అంటే ఐశ్వర్య దేవత కాబట్టి ఆ తల్లి ఉంటేనే మనం ఏదైనా చేయగలము. సర్వసంపత్ స్వరూపిణి. అదే ముందు నేను భాద్రపద శుక్లాష్టమి నాడు ఇవన్నీ చెప్పాను కదండి. అవి విని గుర్తుంచుకొని ఆ తిథుల్లో, ఆ మాసాల్లో, ఆ రోజుల్లో మీరు లక్ష్మీదేవిని విశేషంగా పూజించుకోండి. ఇక నారాయణ ప్రియ వైకుంఠవాసిని, వైకుంఠాధిష్టాన దేవత సనాతని ఆయన మహాలక్ష్మి భూలోకంలో సింధు కన్యగా ఎలా జన్మించింది, ఎవరు ఎలా స్తుతించారు, ఎలా అర్చించారు అంటూ నారదుడు ప్రశ్నలు గుప్పించాడు. ఇంకా మహర్షి చెప్పడం మొదలుపెట్టారు. నారద, పూర్వకాలంలో దుర్వాసుడు శాపాగ్నికి గురయ్యి ఇంద్రుడు, దేవతలు పదవి భ్రష్టులై భూలోకానికి పోవలసి వచ్చింది. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో, కోపంతో స్వర్గంలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయింది. అక్కడ స్వామిలోనే లీనమైపోయింది. ఆ తర్వాత దేవతలు గుమికూడి బ్రహ్మను శరణి వేడుకున్నారు. అతడు శంకరుని సంప్రదించాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. ఇది మనకు శర మామూలే కదండి. ఆ రాక్షసులు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే అలాగే ఈ బ్రహ్మాది దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి శివుడి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత వైకుంఠవాసుని దగ్గరికి వెళ్ళడం ఇది శర మామూలే. వైకుంఠవాసుడు ఆయనే కదండి అన్నాటికి మూలం. ఆయన ప్రపంచ పాలకుడు కదా. ఈ సృష్టిని పరిపాలించేవాడు ఆయన. కర్త, కర్మ, క్రియ అంటారు కదా, అలాగా. అయితే ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కళాంశతో క్షీర సముద్రుణ్ణి ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించారు. అలా సింధు కన్య అయింది ఆవిడ. దేవదానవులు క్షీర సముద్రాన్ని మదించిన వేళ దర్శనమిచ్చింది. స్తుతించిన దేవతలకు వరాలు ఇచ్చింది. విష్ణుమూర్తికి దివ్య వనమాలు ఇచ్చింది. ఇలా దేవతలు తిరిగి తమ రాజ్య సంపదను పొందగలిగారు. క్లుప్తంగా నారాయణ మహర్షి గారు ముగించడం, నారదుడికి తృప్తి కలగకపోవడం, అలాగే వ్యాస భగవానుడు చెప్పినప్పుడు ఆయనకి ఎవరు జనమేజయుడికి తృప్తి కలగకపోవడం. అంటే ఇదేంటి, వాళ్ళకి తృప్తి కలగకపోవడం కదా, అంటే మనకి వివరంగా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఇదంతా కదండి మనకి చెప్పడం. ఇందులో ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవి చూసి మనం ఆచరించాలి, నేర్చుకోవాలి. పురాణాలంటే మరి భగవంతుడే కదండి పురాణం అంటే. దుర్వాసుడు ఎందుకు శపించాడు, ఏమని చెప్పించాడు, ఇంద్రుడు ఏ తప్పు చేశాడు, లేకపోతే భైష్మకుడు ఉత్తినే శపిస్తాడా, దేవదానవులు క్షీర సముద్రాన్ని ఎలా మదించారు, మహాలక్ష్మి దర్శనమిచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్తుతించాడు, వారిద్దరికీ మధ్య నడిచిన సంవాద స్వరూపం ఏంటి, ఇవన్నీ చెప్పకపోతే నాకు తృప్తి కలగదంటూ నారద మహాముని తెలియజేశాడు. సరే, నారాయణ మహర్షి ప్రారంభించారు. ఇక ఇంద్రుడికి దుర్వాసుడి శాపం. నారద,
మధుపాన ప్రమత్తుడే దేవేంద్రుడు త్రిలోకాధిపతి రంభతో రహస్య క్రీడలో పారవశమై ఒక మహారణ్యంలో విహరిస్తూ రాసక్రీడలు చేస్తున్నాడటండి ఆయన. మరి ఎంత మదోన్మత్తుడై ఉన్నాడు ఆ మనిషి. ఆ దేవత మనిషి కాదు. వైకుంఠుణ్ణి చూసి కైలాసానికి వేడుతూ దుర్వాసుడు వీరి కంటపడ్డాడు. బ్రహ్మ తేజస్సుతో గ్రీష్మ మార్తాండులాగా వెలిగిపోతున్నాడు మహర్షి. కరిగిపోయిన బంగారు రంగులో ఉన్నాడు. చక్కగా ఆనందంగా అందంగా ఉన్నాడు ఆయన. జడలు కట్టిన జుట్టు తల చుట్టూ వేలాడుతూ ఊగిపోతోంది. తెల్లని యజ్ఞోపవీతం, దండకమండలాలు, నొసట బాలచంద్ర బింబం లాంటి కుంకుమ బొట్టు. లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంట నడుస్తూ. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన రూపం అందంగా ఆహ్లాదకరంగా ఉందండి. లక్ష్మీ కళ లేకపోతే ఎవరైనా సరే అందంగా ఉండరు. చూడగానే దేవేంద్రుడు ఎదురు వెళ్ళి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభిమానించారు. అందరూ అక్కడికి ఆశీస్సులు అతనికి అందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా అతనికి కానుకగా ఇచ్చాడు. అది జరామృత్యుహారము, శోక వినాశకము, మోక్షకారకమైన పవిత్ర పారిజాత పుష్పం. పైగా విష్ణుదత్తం. అది విష్ణువుకి సంబంధించింది, ఆయనది. అది అంత గొప్ప పుష్పం. అది దాన్ని స్వీకరించి దేవేంద్రుడు కళ్ళకు అద్దుకుని శిరస్సు మీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంతో తన ఐరావత శిరస్సు మీద విసిరాడు. ఆ పుష్ప స్పర్శతో అది రూపగుణ తేజవంతులై విష్ణుతుల్యమైన ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు. అది ఏదన్నా సరే మదమెక్కి కళ్ళు నెత్తి మీదకి వెళ్తే, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళడం అంటే లక్ష్మీదేవి ఉంది అనే పొగరుతో వాళ్ళు ఏమీ కూడా ఆలోచించరు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా ఏం కావాలి నేను ఇచ్చేస్తా, నేను చేసేస్తా అలా అనకూడదండి. అంత గర్వంగా కాదు, చక్కగా మంచిగా ప్రేమగా ఇవ్వగలిగింది ఇవ్వాలి, ప్రగల్భాలు పలకకూడదు. ఈ సంఘటనతో దుర్వాసుడికి మహా కోపం వచ్చింది. అరే ఇంద్ర, కన్ను మెన్ను కానకుండా ఉన్నావు. సంపన్న దమత్తుడవై ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్ని ఏనుగు మీదకు విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసిన ప్రసాదంగా పొందిన పువ్వు, పండు, నీరు దేనినైనా చేతికి అందినంతనే కన్నులకు అద్దుకొని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. భ్రష్టుడవుతాడు, బుద్ధిభ్రష్టుడు, రాజభ్రష్టుడు అవుతాడు. అంటే బుద్ధి కూడా వాళ్ళకి ఏమీ తెలియదు, ఆలోచన కానీ ఏమీ రాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. పూర్వజన్మ సుకృత విశేషం వల్ల మహాభాగ్యంగా లభించిందని వెంటనే స్వీకరించిన వాడు మాత్రమే విష్ణు భక్తుడు. అతడు స్వయంగా జీవన్ముక్తుడు. నైవేద్యం స్వీకరించి నిరంతరం విష్ణుమూర్తికి నూతులు నమతులు చేస్తూ సాక్షాత్ విష్ణు తుల్యుడవుతాడు. అతడి స్పర్శతో గాని, అతడి గాలి సోకినా గాని సకల తీర్థాలు పరిపూర్తులు అవుతాయి. అతడి పాద రజస్సుతో వసుంధర అంతా పావనమవుతుంది. పుంసల్యన్న, ఆవేరాన్న, భోజనాదిక దోషాలన్నీ తొలగిపోయి సర్వవిధి అభక్ష భక్ష దోషాలు నశిస్తాయి. ఇంద్ర, స్వపచుడు అంటే స్వపచ అంటే కుక్క మాంసం తినేవాడు విష్ణు సేవి అయితే తన వంశంలో 1,000,000 తరాలను ఉద్ధరించిన వాడవుతాడు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణు ప్రసాదం అనే మాట తెలియకుండా స్వీకరించినప్పటికీ 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే 1,000,000 జన్మలు కిల్మిషాలు అంతరిస్తాయి. ఇది నిశ్చయం. శక్ర
అటువంటి పరమ పావనమైన విష్ణు ప్రసాదాన్ని గర్వంతో కరిమస్తకం మీదకి విసిరేశావు కనుక స్వర్గలక్ష్మి నేను విడిచిపెట్టి హరి సన్నిధికి వెళ్ళిపోవుగాక. నేను హరిభక్తుణ్ణి, బ్రహ్మదేవుడే కాదు యమధర్మరాజునైనా లక్ష్య పెట్టను. నువ్వొక లెక్క, నీ తాత ముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు అవమానిస్తావా? నీకంటే ఆ ఏనుగే నయం పారిజాతాన్ని శిరస్సున ధరించింది కనుక అంటూ దుర్వాసుడు చిందులు తొక్కాడు. దేవేంద్రుడు గజగజలాడిపోయాడు. దుర్వాసుడి పాదాల మీద పడ్డాడు. సిగ్గుపడి కూడా పడలేదు. బిగ్గరగా రోధించి, మునీశ్వరా, నా అపరాధం తగిన శాస్తి ఇచ్చావు, శపించావు. ఇది నాకు తగిన శిక్షే. కళ్ళకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజసంపదని తిరిగి ఇవ్వమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వర్యం అనే ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది, ముక్తి మార్గాన్ని ఛేదిస్తుంది, భక్తిని ఆటంకం పరుస్తుంది. అందుచేత ఐశ్వర్యం వద్దు, జ్ఞానాన్నివ్వు అనేసి చాలా ఏడ్చి గొడవ చేసి పాపం ప్రాధేయపడ్డాడు. ఇంద్రుడు ఇలా ప్రాధేయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తపడ్డాడు. ఇంద్ర, సంపత్తి మీరాంధ్రుడికి ముక్తి మార్గం కనపడదు. అది జన్మ మృత్యు జరా శోక రాగాలకు బీజాంకురం. సంపన్మత్తుడికి అన్నా మూఢుడు సురామత్తుడు ఉండడు. బంధుగణం అతడిని చుట్టుముడతారు గాని బంధుత్వాలు ఆప్యాయతలు ఉండవు. విషయాంధుడు, విహ్వలుడు, మహాకాముకుడు, రాజసికుడు అవుతాడే తప్ప ఐశ్వర్య మదమత్తుడికి సాత్విక మార్గం కనిపించదు. విషయాంధుడు 2 రకాలుగా ఉంటారు, రాజసుడు, తామసుడు. శాస్త్రజ్ఞానం లేని ధనవంతుడు తామసుడు, శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు. శాసనం కూడా 2 రకాలు మార్గాలు చూపిస్తున్నాయి. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. జీవులందరూ మున్ముందుగా ప్రవృత్తి మార్గంలోనే ప్రయాణిస్తారు. దుఃఖాలనే సుఖాలనే అనుకుంటారు. పరిణామంలో వినాశదాయకమైన జన్మ మృత్యు జరాకారకమైన ఈ మార్గంలో అనేక జన్మల పర్యంతం పరిభ్రమిస్తారు. ఆనందిస్తున్నా అనుకుంటారు, గడుపుతారు. కర్మానుసారం పశుపక్ష్యాదులు జన్మలు ఎత్తి కడపటికి ఎవరో ఒక సాధువుడు తత్వదీపంతో ముక్తి మార్గం చూపిస్తే అప్పుడు భావబంధం ఇచ్చేదాన్ని అనే ప్రయత్నం చేస్తారు. తపస్సు చేసి నిరాహారం వ్రతదీక్షలు పూని అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నంగా సుఖప్రదము అయిన ముక్తిప్రదం చేరుకుంటారు. నారద, దుర్వాసుడు చేసిన ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడు వైరాగ్యం అంకురించింది. క్రమంగా స్థిరపడింది. కొంతకాలం పాటు దుర్వాసుడి ఆశ్రమంలోనే గడిపి తన రాజధాని అమరావతికి చేరుకున్నాడు. ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం. స్వర్గలోకమంతా దైత్య దానవ రాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పలాయనం చిత్తగించారు. ఎవరూ కనబడలేదు. అయ్యో, ఏంటి ఎవరూ లేరు. మందాకిని తీరంలో బృహస్పతి కనిపించాడు. నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. తూర్పు ముఖంగా నిలబడి ఉన్నాడు. అంటే మనం ధ్యానం చేసుకునేటప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పరమానందంతో పులకిస్తున్నాడు. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. వరిష్ఠుడు, గరిష్ఠుడు, ధర్మిష్ఠుడు, బంధువర్గానికి ఇష్టుడు, జ్ఞానాల్లో శ్రేష్ఠుడు, భాతృవర్గంలో జ్యేష్ఠుడు, రాక్షసులకు అనిష్టుడు. అంటే రాక్షసులకి ఈయన ఇష్టం ఉండడు కదండి. బృహస్పతి ఒక జాము సేపటికి ధ్యానం ముగించుకొని కళ్ళు తెరిచాడు. గట్టుకు వచ్చాడు. ఇంద్రుడు ఎదురు వెళ్లి వినయంగా నమస్కరించాడు. పాదాలపై పడి బిగ్గరగా విలపించాడు. దుర్వాస ముని పుంగవుడికి శాపం, జ్ఞానం, ప్రాప్తి, దానవ దురాక్రమణ అన్నీ విన్నవించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. శిష్య దేవేంద్ర, విన్నాను, అంతా విన్నాను. ఎందుకు రోధిస్తున్నావు? ఏడుపు సాధించేదేం లేదు. గుండెలు చెక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడో ఆపదల్లో బెంబేలు పడడు. సంపత్తి కానీ విపత్తి కానీ ఏది శాశ్వతం కాదు.
అన్నీ నశించిపోయాయి, శ్రమను మాత్రం మిగులుస్తాయి. నకాతరో హి నీతిజ్ఞో విపత్తాచ కదాచన సంపత్తిర్వా విపత్తిర్వా నశ్వర శ్రమరూపిణి. పూర్వజన్మలో చేసుకున్న సుకృత దుష్కృతాల ఫలాల జన్మ జన్మలకి అనుభవించాల్సిందే. ఇది ఎవరికి తప్పదు. చక్రనైమి క్రమంలో సుఖదుఖాలు సంపద్విపత్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దుఃఖించాల్సిందేముంది? అనుభవించడమే. అనుభవించకుండా ఏ కర్మ క్షయించదు. కల్పకోటి శత జన్మలు ఎత్తినా నశించదు. శుభాశుభ కర్మఫలాలు అపస్యానుభోక్తవ్యాలని వేదం చెప్తుంది. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, కర్మఫలాలను భావం పూర్తయితే ముక్తి లభిస్తుంది. అణుమాత్రంగా మిగిలి ఉన్న పునర్జన్మ తప్పదు. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవిస్తూ ఇహ జన్మలో నిష్కామంగా దేవపూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా ఎప్పటికో ముక్తి కర్మఫలాలను అనుభవిస్తూ పూర్తవుతుంది. అలా కాక ఇహ జన్మలో మళ్ళీ సకామ దుష్కర్మలు చేస్తే మళ్ళీ అసంభవం. జన్మ పరంపరలో రకరకాల అవతారాలతో కొట్టుమిట్టాడుకుపోవాల్సిందే. అందుచేత దేవరాజా, ఒకసారి శాపం గాని ఒకరి ఆశీస్సు గాని మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించిన మహాదైన్యం లభించిన కర్మఫలమే. కోటి జన్మల నుంచి ముక్కోటి జన్మలకైనా కర్మఫలం నీడల వెన్నంటి వస్తూనే ఉంటుంది. అనుభవించవలసిందే, తప్పదు. అంటే అర్థం ఏంటండి? ఇక్కడ మనం చేసిన కర్మ ఫలితాన్ని బట్టే సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఉంటాయి. మనం ఇప్పుడు సుఖపడి మళ్ళీ చెడు కర్మలు చేస్తే మళ్ళీ జన్మించాలి, ఆ కర్మ అనుభవించాల్సిందే. అందుకని చెడు కర్మలు చేయకుండా మంచిగా ఉంటే మళ్ళీ జన్మలోని కర్మఫలాలు అయ్యి రాకుండా ఉంటాయని చెప్తున్నారు. కోటి జన్మార్జితం కర్మ జీవిన మనుగచ్చతి నహిత్య జేద్వినా భోగం తచ్చాయే పురందర కాలభేదే దేశభేదే పాత్రభేదే చ కర్మణాం న్యూనవతాది కభావోస్పి భవేదేవ హి కర్మణాం. దేశకాల పాత్ర భేదాల వల్ల కర్మఫలాలు హెచ్చుతగ్గులు ఉంటాయి. వస్తువులను దానం చేస్తూ ఉన్నప్పుడు ఏ రోజున చేసిన ఫలం సమానమే. కానీ పుణ్యదినాల్లో పుణ్య ప్రదేశాల్లో పుణ్యాత్మలకు అంటే పాత్రత అంటే స్వీకరించదగిన వాడికి ఇస్తే ఫలం కోటి రెట్లు అధికంగా లభిస్తుంది. రైతు అందరికీ వ్యవసాయంలో కృషి సమానంగానే చేసిన క్షేత్రభేదాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి, నిస్సారాన్ని బట్టి పంట దిగుబడిలో హెచ్చుతగ్గులు ఉన్నట్టే పాత్ర భేదాన్ని బట్టి పుణ్యఫలంలోనూ అధిక న్యూనత్వాలు ఉంటాయి. ఇంకా మామూలు రోజుల్లో విప్రుడికి దానం చేసిన దానం కంటే అమావాస్య రవి సంక్రమణం దినాల్లోని దానాలు చేస్తే 100 రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది. చతుర్మాసంలో కానీ పున్నమి నాడు కానీ అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణం నాడు కోటి గుణంగాను, సూర్యగ్రహణం నాడు శతకోటి గుణంగాను దక్కుతుంది. అక్షయ తిథి నాడైతే అక్షయ ఫలమే. ఇలాగే ఇంకా పుణ్యతిథుల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలు ఉంటాయి. ఒక్క దానానికే కాదు, జపము, తీర్థస్థానము, దేవతారాధన మొదలైన సత్కర్మలన్నింటికీ ఇది వర్తిస్తుంది. కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తూ ఉంటాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంతో ఫలాలు అందిస్తూ ఉంటాడు. కర్మఫల పరతంత్రుడై జన్మ జన్మలను రూపాలను సమకూరుస్తూ ఉంటాడు. నేను చెప్పిన ఈ పైన ఏ ఏ మాసాల్లో ఏ ఏ పని చేస్తే ఏ ఏ దానాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఈ బ్రహ్మదేవుడు కూడా నారాయణుడు ఆజ్ఞ మేరకే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నారాయణుడు విధాతకు విధాత, రక్షకుడికి రక్షకుడు, సంహర్తకు సంహర్త, కాలానికి కాలం. అతడిని స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహా విపత్తులోనైనా మధుసూదనుడిని తలుచుకుంటే అంతటి విపత్తిలోనూ కూడా మహాసంపత్తి కలుగుతుంది అని శంకరుడు అంతటి వాడే ప్రవచించారు. బృహస్పతి ఇలాగ ధైర్యవచనాలు పలికి శిష్యుని కౌగిలించుకొని
శుభాశిస్సులు అందించాడు. నారద, దేవేంద్రుడు మనసారా శ్రీహరిని స్మరించాడు. బృహస్పతిని వెంట పెట్టుకుని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్వాసుడి శాపాన్ని, తన దుర్వస్థను, దేవతల స్థితిగతులను విన్నవించాడు. అందరూ శిరస నమస్కరించారు. రక్ష రక్ష అన్నారు. చతుర్ముఖుడు మందహాసం చేసి, బిడ్డ, నా వంశంలో జన్మించావు. నాకు మునిమనుడివి, ఉచితానుష్ఠాలు తెలిసిన వాడిని, విచక్షణుడిని, పైగా బృహస్పతికి శిష్యుడివి, దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్ష ప్రజాపతి స్వయంగా విష్ణు భక్తుడు, ప్రతాపవంతుడు, ఇలా కులత్రయంలోనూ పవిత్రుడైనవాడు. ఎలా అహంకరించగలుగుతాడు? నీ తల్లి పతివ్రత, తండ్రి పరిశుద్ధుడు, మాతామహుడు మాతులుడు అంటే మేనమామ జితేంద్రియుడు. మరి అటువంటి వాడు ఎలా అహంకృతుడవుతాడు? అసలు ఎలా అహంకరించగలిగాడు? దుర్వాసుడికి ఇచ్చిన పారిజాతాన్ని, విష్ణుప్రసాదాన్ని ఏనుగు మీద ఎలా పెట్టారు? ఎలా విసిరేయగలిగావు? పైతృక, మాతామహ, గురుదోషాల వల్ల 3 వల్ల సాధారణంగా మానవుడు హరిదోష అవుతాడు. భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి, సర్వదేహాలలోనూ ఆత్మగా ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే శవమైపోతుంది. ప్రాణికోటిలో నేనే ఇంద్రియాధిపత్యం వహించే మనస్సును. శంకరుడు జ్ఞానస్వరూపుడు, విష్ణుమూర్తి ప్రాణం, ప్రకృతిదేవి బుద్ధిస్వరూప. నిద్రాది శక్తులన్నీ కూడా ఆ ప్రకృతి మాత కళలే. జీవుడంటే భోగ శరీరధారి, పరమాత్ముడు ప్రతిబింబం. ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరం నుంచి వెళ్ళిపోతే హడావిడిగా అందరూ వెళ్ళిపోతారు. మహారాజు ముందుకు కదిలితే పరివారం కూడా కదులుతారు. అలాగే శివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్ స్వరూపుడు, నువ్వు, నేను అందరము ఆ శ్రీకృష్ణుడి అంశలమే, భక్తులమే. అటువంటి పరాత్పరుడి ప్రసాదంగా చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది. అది దుర్వాసుడి చేతుల మీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో, ఎంత అపరాధం, ఎంత దురదృష్టం! శ్రీకృష్ణుడి పాదపద్మాల నుంచి నేరుగా జారిపడింది. పారిజాతాన్ని శిరస వహించింది. ఏనుగైతే మాత్రం అదే పరమ పూజ్యం. దేవతలు అందరము కూడా ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవ చింతుడివి. దైవమే కదా అన్నింటికన్నా బలీయం. నీలాంటి దురదృష్టవంతుని ఎవరో రక్షించలేరు. సరే, నువ్వు చేసిన పిచ్చి పనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడే వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలైంది. పద, అందరం ఆ వైకుంఠానికి వెడదాం. శ్రీహరిని ప్రార్థిద్దాం, సేవిద్దాం. అతడు కరుణిస్తే, నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంట పెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు. భగవంతుడు సనాతనుడు, తేజస్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించారు. కోటి గ్రీష్మాదిత్య మండలాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. శాంత స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, లక్ష్మీకాంతుడు. చతుర్భుజులైన పాదర్శులు సరస్వతీదేవి సేవిస్తున్నారు. చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నారు. గంగాదేవి పరిచర్యలు చేస్తుంది. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేసి అందరికీ అప్పుడు కళ్ళు చెమర్చాయి. మైమరుపు స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతం అంతా వినిపించాడు. దేవతలు ఒక్కపెట్టిన బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు తేరిపార చూశాడు. దేవతల ముఖాలు భయము, దైన్యము తాండవిస్తుంది. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులై, వాహనాది వివర్జితులై, శూన్యదేహాలతో బోసిపోయి ఉన్నారు. ఇక శ్రీహరి చేసిన లక్ష్మీ ప్రశంస. హే బ్రహ్మన్, భయపడకు. దేవతలారా, ధైర్యంగా ఉండండి. నేనుండగా భయం ఎందుకు? మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితము, సత్యము, సారభూతము, పరిణామంలో సుఖావహము చెబుతున్నాను. అసంఖ్యాక విశ్వాలు, అవిశ్వాలు ఉన్న జనాలు నాకు ఆధీనులైనట్టే
నేను నా భక్తులకు పరాధీనుణ్ణి, అస్వతంత్రుణ్ణి. నా భక్తులు ఎవరి మీదనైనా అలిగితే నేనింక వారిని గృహాల్లో ఉండను. వారి గృహాల్లో నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దుర్వాసుడు శంకరాంశ సంభూతుడు, నాకు అత్యంత ఆప్త భక్తుడు, వైష్ణవుడు, మత్పరాయణుడు. అతడిచ్చిన శాపం కారణంగా నేను, లక్ష్మీదేవి మీ గృహం విడిచి వచ్చేసాం. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రహ్మదేవతార్చన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా ఉండదు. చూసారా అండి? శంఖధ్వని లేకపోయినా, తులసి లేకపోయినా, శివారాధన చేయకపోయినా, బ్రాహ్మణ దేవతార్చనలు లేని చోట లక్ష్మీదేవి క్షణకాలం నిలవదని శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు. నా భక్తులను నిందించిన, నన్ను నిందించిన, రమాదేవిని భరించరాని కోపం తెచ్చిన ఆ తల్లికి తనకే పరాభవంగా భావిస్తాను. హరివాసరాన్న కానీ, నా జన్మతిథి నాడు కానీ ఉపవాసం ఉండక భుజించిన 3 ఇంటిలో నిమిషం కూడా ఉండను. నా దివ్యనామాలను అమ్ముకునేవాడిని, కన్యా విక్రయం చేసేవాడిని, అతిథి సంస్కారాలు చేయని వాడిని లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అతడి గుమ్మమైన తొక్కదు. పాపాత్ములను ఇళ్లకు వెళ్ళదు. సరే, పాపాత్ముల ఇళ్లలో వెళ్ళే వారి ఇళ్లకు కూడా తాను వెళ్ళదు. ఆచార భ్రష్టులైన వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళదు. పాపాత్ముల ఇళ్లకి, అలాగే చెడ్డవారి ఇళ్లకి వెళ్ళిన వాళ్ళని కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ధర్మభ్రష్టులు అయితే వారికి కూడా గృహాల నుంచి తక్షణం నిర్గమిస్తుంది. సోపకారులు, వృషభవాహకులు, అశుద్ధి హృదయాలతో పరదోషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతి నీళ్లు తాకవలసి వస్తుందని పారిపోతుంది. భక్షాకులన్నా, గములన్నా అసహ్యమే, చెప్పలే లేదు. ఆవిడకి అంత అయిష్టం అన్నమాట. గోటితో గడ్డి పరకలు తుంపుతూ వేలపై రాసులు నిరాశ నిస్పృహల లోనైన వారేంట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివామైదనం లాంటివి అపరాధం చేసే బ్రాహ్మణుడేంట కూడా అసలు ఉండదు. సంధ్యా విహీనుడు, అదీక్షితుడు, ఆచార్యవర్జితుడు అయిన విప్రుడు లక్ష్మీ ప్రథమ శత్రువు. తడికాళ్లతో గాని, నగ్నంగా గాని నిద్రించేవారి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. వాచాలుడు ఇంటిలో కాలు మోపదు. అభ్యంగన స్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకిన తొడలపై మధ్యలో వాయించుకున్న లక్ష్మికి కోపం వస్తుంది. ప్రతోపవాసహీనుడు, విష్ణుభక్తి వర్జితుడు, అశుచి అయితే విప్రుడైనా అతడేంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించిన, నిందించిన, దయాహీనుడే హింస చేసిన అటువంటి వారిని లోగిళ్ల నుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. హరిభక్తి, హరిసేవ, హరిగుణ కీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయనిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రసంగాన్ని కృష్ణ భక్తులు ప్రశంసలు చేస్తూ ఉన్నప్పుడు వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, చాలా గ్రామశిల, తులసి ఉన్న చోట వాటిని ధ్యాన వందనాది సేవలు జరిగే చోట తానే వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన, శివగుణ స్తోత్రం, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావులో విప్రార్చన, విప్రసేన సేవ, దేవతా పూజాదులు జరిగేటప్పుడు ఆ గృహాలలో, ఆలయాల్లో స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటుంది. దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవిని వైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు. ప్రియా, నువ్వు కళాంశ రూపంలో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు. మళ్ళీ బ్రహ్మవైపు చూపులు తిప్పి, చతుర్వదన,
క్షీరసాగరాన్ని వధించి లక్ష్మీదేవి దేవతలకు ఇప్పించు అని చెప్పేసి చటుక్కుని లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి దేవతలు క్షీరసముద్ర తీరం చేరుకున్నారు. మందర పర్వతానికి కవ్వంగా చేసి శేషుణ్ణి తాడుగా పూంచి కూర్మాన్ని మట్టు చుట్టగా నిలిపి దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగర మదనం చేశారు. ధన్వంతరి అమృతం, ఉచ్చేశ్రవం, చింతామణి, ఐరావతం, సుదర్శనం, లక్ష్మీదేవి ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తిని అలంకరించింది. బ్రహ్మేశాది సకల దేవతలు లక్ష్మీదేవిని స్తుతించారు. సంతుష్టాంతరంగా వారి వైపు, వారి గృహాల వైపు క్రీగంట చూపులు ప్రసరింపజేశారు. అందరూ మునుపటి శోభలతో, తేజస్సుతో, ఆభరణాలతో, వాహనాలతో కళకళలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్ళీ వెల్లివెరిచాయి. ఇంద్రుడు తన అమరావతికి, స్వర్గలోకానికి స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజాస్తవం విందాము. నారద, ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, ధ్యానం, స్తోత్రం సవివరంగా చెప్తాను తెలుసుకో అని నారాయణ మహర్షి కథను కొనసాగించాడు. ఇంద్రుడు శుద్ధోదకాల స్నానానికి దౌత వస్త్రాలు ధరించి కలశం స్థాపన చేసి ఆ క్షీర సముద్ర తీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ, దినేశ, వాహిని, విష్ణు, శివ, పార్వతులు ఆవాహనం చేసి పుష్పగంధాదులతో పూజించాడు. పరమేశ్వర స్వరూపిణి లక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడే వేదమంత్రాలు చదువుతున్నాడు. వినయ వినిమిరితగాత్రుడే భక్తి ప్రపత్తులతో అర్చించాడు. మునీంద్రుడు, దేవతలు, బ్రాహ్మణులు, బృహస్పతి, హరిహరుడు అందరూ కూడా ఎట్ట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాత పుష్పం తెచ్చి దాని మీద చందనం చల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. సామవేదోక్తమైన ధ్యానం అదే. సహస్రదళ పద్మస్థ కర్ణికా వాసినీం పరాం శరత్పర్వాణ కోటేందు ప్రభాముష్టికరాం పరాం. 1000 రేకుల తామర పువ్వు దుద్ది మీద కూర్చుని తల్లిని, కోటి శరత్పూర్ణిమ నాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజరిల్లుతూ చూపులకు హాయి గొలుపుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న వదనంతో ప్రత్యక్షమైన సుస్థిర యవ్వతిని శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరి అయి సర్వసంపదలను ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను అని ఇలా స్తుతించి షోడశోపచార మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్య సింహాసనం సమర్పించి పుష్పచందన దూర్వాది సంయుతంగా గంగోదకాలని, శంఖతీర్థాలను, అర్ఘ్యపాద్యాలను ఇచ్చి ఆమలకి ఫలయుక్తంగా సుగంధి పుష్పతైలాన్ని దేహ సౌందర్యవర్ధకంగా సమర్పించి విలువైన పట్టు చీరలు పెట్టి రత్నాభరణాలు ఇచ్చి పరిమళ భరితమైన ధూపాది ఆగ్రాణింపజేసి జగచ్చక్షు రూపము తిమిరాపహము దీపాన్ని చూపించి గుమగుమలాడే చందనాన్ని జల్లి షడ్రసోపేతము అత్యంత రుచికరము నైవేద్యం సమర్పించి అన్నము, పాయసము, స్వస్తికము, పక్వ ఫలాలు, కామధేనువు నుంచి తెచ్చిన పాలు, వెన్న, నెయ్యి, చెరకు, బెల్లము, గోధుమ రవ్వతో బెల్లముతో పాలు, నెయ్యి కలిపి వండిన మిష్టాన్నం ప్రసాదం నివేదన చేశాడు. శీతల వాయువులను విరజిమ్మే విసనకర్రను, కర్పూర సువాసితమైన జిహ్వజాన్ని వదిలించే తాంబూలం, సువాసనీతము, సుశీతము పానీయాన్ని, ఆచమనీయాన్ని, మరో పట్టు వస్త్ర యుగ్మాన్ని, మరో రత్నభూషణాన్ని అన్ని ఋతువుల్లోనూ వాడిపోకుండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్య పుష్పమాలికను, గంధాన్ని, శుద్ధోదకాన్ని, రత్న నిర్మిత పుష్పచందన చర్చిత
వస్త్రభూషిత మనోహర తల్పాన్ని భక్తితో సమర్పించాడు. ఓ పరాదేవత, ఈ భూగోళంలో, ఈ స్వర్లోకంలో అపూర్వము, దుర్లభము, దేవభూషార్హము, భోగార్హము అయిన ప్రతి ద్రవ్యాన్ని నీకు కానుక పూజిస్తున్నాను. పూజా వస్తువుగా నైవేద్యం సమర్పిస్తున్నాను. దయతో స్వీకరించు. ఇలా షోడశోపచారాలు చేసి మహాలక్ష్మి మూలమంత్రాన్ని 10 లక్షలు జపించాడు. దానితో మంత్రసిద్ధి కలిగింది. ఈ మంత్రం కల్పవృక్షం లాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీ మాయ కామవాణి బీజాక్షరపూర్వకంగా కమలవాసిన్యే స్వాహ అనే అది వేదోక్త మంత్రరాజ్యం. కుబేరుడు, దక్షుడు, సావర్ణి, మనువు, మంగళుడు, సప్తద్వీపాధిపతులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, కేదార నృపతి ఇత్యాదులందరూ ఈ మంత్రాన్ని ఉపాసించి అనుగ్రహ సిద్ధులు పొందారు. మంత్రం సిద్ధించడంతో మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్య విమానం మీద వరదాభయ హస్తాలతో కనిపించింది. శరీర కాంతులు సప్తద్వీపాలకు వ్యాపిస్తున్నాయి. రత్నభూషణాలు దగదగలతో తెల్ల సంపంగిలా ఉంది. ప్రసన్న వదనంతో దరహాసం చేస్తోంది. భక్తానుగ్రహకాతర మెడలో రత్నమాల కోటి చంద్ర సమప్రభంగా మెరుస్తోంది. పురంధరుడి కళ్ళు చెమ్మగిలాయి. పురంధరుడు అంటే దేవేంద్రుడు. తనువు పులకించింది. బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్ర రత్నాన్ని అనర్గళంగా పాటించాడు. కమలవాసినికి, నారాయణకి, కృష్ణప్రియకు, మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణ పద్మస్యకు, పద్మాసనకు, పద్మినికి వందనం. వైష్ణవికి, సర్వ సంపత్ స్వరూపిణికి, సర్వరాజ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి, హర్షదాత్రికి, కృష్ణవక్షస్థిత కృష్ణేశకు నమతులు. అందమైన రత్నపద్మంలో చంద్రశోభ స్వరూపకు, సంపద అధిష్టాతి దేవతకు, మహాదేవికి ప్రణతులు. బుద్ధి స్వరూపకు, బుద్ధిదాయికి శిరస్సు వంచి 5-10 చేస్తున్నాను అని ఇంకా ఇలా చెప్తున్నాడు. నమ కమలవాసిన్యై నారాయణ్యే నమో నమ. కృష్ణప్రియాయే సతతం మహాలక్ష్మీ నమో నమ. పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయే నమో నమ. పద్మాసనాయే పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమ. సర్వసంపత్ స్వరూపిణ్యై సర్వరాజ్యాయై నమో నమ. హరిభక్తి ప్రదాత్యై చ హర్షదాత్రే నమో నమ. కృష్ణవక్షస్థలస్థితాయై చ కృష్ణేశాయే నమో నమ. చంద్రశోభా స్వరూపాయే రత్నపద్మే చ శోభనే సంపత్ప్రదిష్టాద్రిదేవ్యే మహాదేవ్యే నమో నమ. నమో బుద్ధి స్వరూపాయై బుద్ధిదాయై నమో నమ. వైకుంఠంలో మహాలక్ష్మి, క్షీరసాగరంలో మాయాలక్ష్మివి, అమరావతిలో స్వర్గలక్ష్మివి, మహారాజులకు రాజ్యలక్ష్మివి, ఇంటింటా గృహలక్ష్మివి, సాగరంలో సురభిగా కామధేనువి అవతరించావు. యజ్ఞకర్మలో నువ్వు దక్షిణాదేవివి, దేవమాత, అదితివి నువ్వే, కమలవు, కమలాలయవు. హవ్యదాన సమయంలో నువ్వు స్వాహాదేవివి, కావ్యదానంలో స్వదాదేవివి. నువ్వు విష్ణు రూపవు, సర్వధార వసుంధరవు, శుద్ధ సత్వ స్వరూపవు, నారాయణ పరాయణవు, క్రోధహింస వివర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్య ప్రదాయనివి, పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారము, భస్మప్రాయము అయిపోతుంది. విశ్వమంతా జీవస్మృతమవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి, సర్వబాంధవ స్వరూపిణివి, ధర్మార్థ కామ మోక్షాలకు కారణరూపివి. శిశువులుగా ఉన్నంత వరకు కన్నతల్లులు పాలు కుడిపి బిడ్డలను సంరక్షిస్తారు. నువ్వు మాత్రం అందరికీ అన్ని వేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివే సాకుతుంటావు. తల్లి లేని శిశువులను కాపాడడానికి మానవులో దేవతలో ఉన్నారు. నువ్వు లేనివాడిని కాపాడేందుకు ఇంకా ఎవ్వరూ లేరు. నువ్వు నిరంతరం సుప్రసన్నవు. నా పట్ల కూడా రవంతా ప్రసన్నమై
అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యి జారిపోయింది. ఓ సనాతని, దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వు నీ అనుగ్రహము నా వెంట లేనంత వరకు నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాతృణ్ణి, సర్వసంపద్విరహికుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వసౌభాగ్యప్రదమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని నాకు ఉపదేశించి నా ప్రతాపాన్ని, ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, జయాన్ని మళ్ళీ నాకు అందించు. దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవతగణాలతో సహా సాష్టాంగపడ్డాడు. వలవలా విలపించాడు. బ్రహ్మేశాన శేష ధర్మ కేశవులు కూడా ఇంద్రుడి పక్షాన, దేవతల పక్షాన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అభ్యర్థించారు. మహాలక్ష్మి ప్రసన్నురాలైంది. దేవతలకు అభీష్ట వరాలు ఇచ్చి అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహుకరించింది. దేవతలు సంతోషించి తమ లోకాలకు వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులు, ఇంద్రాది దేవతలు మనసారా వారిని ఆశీర్వదించి సంతృప్తులే తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. నారద, పుణ్యప్రదమైన ఈ లక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించేవారు కుబేరులవుతారు, రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింట స్థిరంగా నివసిస్తుంది. 5 లక్షల సార్లు భక్తితో పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అటుపైన వారు 1 నెల సిద్ధి స్తోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడు, మహాసుఖి అవుతాడు. సౌనకాది మహాముల్లారా, మహాలక్ష్మి ఉపాఖ్యానంతో నారదుడు ఆనందపరవశుడు అయి శరీరం పులకించిపోయింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జాలువారుతున్నాయి. నారాయణ మహర్షిని వేణువుల్లో కొనియాడాడు. నారాయణ మహర్షి, నువ్వు సాక్షాత్తు నారదుడివి. రూపము, గుణం, తేజో, యశ, కాంతులలో సమానుడివి. జ్ఞానంలో, యోగులలో, సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో, తపస్సులలో, మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని అద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏమి వినిపించాలని అనుకుంటే అది వినిపించు. వేద పురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతలా మలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు అని అన్నాడు. ఇక నారద, అటువంటి చాలా ఉన్నాయి. ఏదైనా చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, అదే చెబుతాను. మహర్షి, హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వదాదేవి, తక్కిన క్రతువులో దక్షిణాదేవి నీ వినిపిస్తుంటారు కదా. వారి చరిత ఇంతవరకు నేను వినలేదు. నీ నోట నుంచి వినాలని ఉంది అని అన్నాడు. లక్ష్మీదేవిని ఉపాసించడం వల్ల ఎంత ఆ తల్లి మనల్ని రక్షిస్తుందో తెలిసింది కదండి. ఇందులో నేను చెప్పిన కొన్ని విషయాలు మీరు విని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకొని అవి రాసుకొని పెట్టుకొని ఆయా సమయాల్లోని ఆచరించండి. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము. స్వాహాదేవి వృత్తాంతాన్ని విందాము.